హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ చాలా బాగున్నారని కోరుకున్నా. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే వర్షం అనమాట. అలా వర్షాన్ని చూస్తే అలా వచ్చాను బయటికి. ఇంకా చూడండి, వర్షం అయితే బాగా పడుతుందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. వర్షం పడితే చాలా ఇష్టమండి. కానీ బయటికి వెళ్ళడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట. బయటికి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం కదా. ఇంకా మేము కూడా ఇంకా రెడీ అయిన తర్వాత వెళ్ళాలన్నమాట. అప్పటికి వర్షం తగ్గిపోద్దామని చూద్దామండి. ఇంకా మేమైతే కానీ పని చేసుకోవడానికి ఇంకా రెడీ అయిపోతున్నానండి. ఇదిగోండి, దోసపిండి తీసుకొచ్చాను నైట్ బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా సర్లేని చెప్పి దోశలు వేద్దామని చెప్పని అనుకుంటున్నాను. వేరుశనగుళ్ళు పచ్చడి అయితే చేస్తున్నానండి. పచ్చడింగాయలు అయితే శుభ్రం చేసేస్తున్నాను. ఇంకా దోసపిండి తీసుకున్న చోటే నేను మామిడికాయ పచ్చడి కూడా తీసుకున్నానండి. మామిడికాయ పచ్చడి కూడా ఆంటీ బాగుంటుంది, టేస్ట్ చూడండి అమ్మని చెప్పనంది. సర్లేని చెప్పి తీసుకున్నాం అనమాట. అక్కడ దోసపిండి కూడా చాలా శుభ్రంగా చేస్తారండి. దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. నేనైతే పచ్చడికాయలు అయితే వేరుశనగ గుళ్ళు కూడా వేస్తాను అనమాట. మిక్సీ జార్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. పిల్లలు ఇంకా లెగవలేదు, ఇంకా నిద్రపోతున్నారు. ఈయన మాత్రం ఇంకా రెడీ అవుతున్నారనమాట, వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. ఇంకా ఈయన వెళ్ళేలోపు ఈయనకి వేసిస్తే ఈయన వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా పిల్లలు లేచినాక ఇంక వాళ్ళకి నేను పెట్టుకుంటానమాట. ఇదిగోండి, ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకున్నా. నేను పచ్చళ్ళలో కొంచెం చింతపండు కూడా వేస్తానండి. అదే కడిగి కొంచెం శుభ్రం చేసుకుంటున్నాను. అది కూడా చింతపండు వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసేస్తానండి. ఇంకా గ్రీన్ టీ తాగుదామని చెప్పి వాటర్ అయితే హీట్ చేసుకొని గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంక ఈ పని అంతా అయిపోయినా తాగుదాం, అప్పుడు కొంచెం చల్లారితే కదా అని చెప్పని అనుకుంటున్నాను. మొత్తంగా చల్లారితే కొంచెం చల్లారితే చూడాలి. ఇంకా నేనైతే ఇదిగోండి ఇంక ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. పిండి అయితే తీసేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ గిన్నె మాత్రం పక్కన పెట్టేద్దామని చెప్పి వేరుశనగ డబ్బా పక్కన పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తున్నానండి. ఇంకా మా చిన్న పాపకైతే ఉట్టి అట్టే తింటుందండి. ఇంకా పచ్చడి కానీ ఏది కానీ నంచుకోదు. తనకి మామూలుగా తింటుందనమాట. పెద్ద పాపకు మాత్రం పచ్చడి ఉండాలి. తనకి నాకు వేరుశనగలు పచ్చడి ఉండాలి. ఈయన మాత్రం ఏది ఉన్నా తినేస్తారు. ఇంకా తన కోసమైనా ఇంక నేను పచ్చడి చేయాల్సి వస్తుంది. ఇంకా లేదంటే ఉట్టట్టు తిందండి తను, పెద్ద పాప. చిన్న పాప మాత్రం చెప్పాను కదా, ఉట్టిదే తినేసేదండి. పంచదార కూడా నచ్చుకోదు. ఏంటో మరి అలాగే తింటుంది ఇంకా తను. ఇంకా వాళ్ళ కోసం ఇంకా లేసినాక వాళ్ళకి వేడిగా వస్తాడు. ముందే వేసి ఉంచితే కనుక చల్లారిపోతే బాగు వస్తుంది, తినను కూడా తినరు వీళ్ళు. ఈ పిండిలో కొంచెం ఉప్పేసేసి వాటర్ అయితే కలుపుకోవాలండి. కొంచెం లైట్గా అయితే వాటర్ కలుపుతాను నేను. ఎక్కువ వాటర్ కలిపితే మళ్ళీ పలుచగా అయిపోతే దోశ అయితే రాదండి. నాన్ స్టిక్ అయితే పెట్టేస్తాను అనమాట పొయ్యి మీద. ఇంకా అన్నీ కడిగి పెట్టుకుంటున్నాను. కొంచెమే పోస్తున్నాను చూడండి, వాటర్ ఎక్కువ పోయట్లేదు. ఇలా మిక్స్ అయితే చేసేస్తున్నాను అనమాట పిండి మొత్తం. ఈయన 2 దోశలే చాలని అన్నారు. ఈయన వరకు 2 దోశలే వేస్తున్నాను. ఇంకా మేమైతే తర్వాత తింటామండి. ఇంకా పిల్లలు వేసిన తర్వాత గ్రీన్ టీ తాగిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చినాక తింటానండి నేను దోశలు. ఈలోపు పిల్లలు కూడా లెగిస్తాక వాళ్ళతో పాటు పెడతా, నేను తింటానమాట. ఇంకా నాన్ స్టిక్ అయితే హీట్ అయిపోయిందండి. ఇంకా పచ్చడింగాయలు కూడా వేగిపోతున్నాయి అనమాట. ఇంకా ఆయన వేసుకున్నారు కాబట్టి నిదానంగా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ముందు మాత్రం ఈయనకైతే వేసేస్తే వెళ్ళిపోతారు తినేసేసి. పిల్లలు ఏంటంటే వర్షం పడుతుంది కదండి, ఇంకా వాళ్ళకి తెలియదు. లెగిస్తే కనుక బయటే ఉంటాం మమ్మీ, ఆడుకుంటాం అని అంటారు. పడవలు చేసి వాళ్ళు మమ్మీ పడవలు వదలాలి వాటర్లో అని చెప్పని అంటారు అనమాట. వర్షం అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టమండి. అందరికీ ఇష్టం, ఆడుకోవాలనుకుంటారు పిల్లలందరూ. నేను ఎక్కువగా తడవనేనండి, మళ్ళీ జలుబులు చేస్తాయి కదండి, అందుకోసం తడవనేను అనమాట. నేనైతే చిన్నప్పుడు మాత్రం బాగా వర్షంలో తడిచాను. మా పిల్లల్ని మాత్రం నేను వెళ్ళనీయట్లేదు. నేనైతే అసలు మామూలుగా అసలు వర్షం పడితే అసలు వినేదాన్ని కాదు మాట అసలు. ఇదిగోండి పచ్చడి అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన వేసుకుంటారులే అని చెప్పి. నేను మాత్రం దోశ వేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువండి. వీళ్ళకి మాత్రం దోశలు వేస్తే కొంచెం ఆయిల్ వేస్తాను. మరి ఈ ఆయిల్ అయిపోతే ఎండిపోయినట్టు ఉంటుంది అని చెప్పి అది అని చెప్పని అంటారు అనమాట. అందుకోసం వాళ్ళ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేస్తానండి. సన్ఫ్లవరే వాడతానమాట. వేరుశనగ గుళ్ళు ఆయిల్ చాలా తక్కువ వాడటం, అసలు వాడను కూడా. సన్ఫ్లవరే వాడుతూ ఉంటాను. అయితే ప్రిపేర్ చేస్తే ఈరోజు కర్రీ అయితే చేయట్లేదండి. రైస్ ఒకటే, అన్నం ఒక్కటే వండుతానమాట. కర్రీ ఇంక చేయకూడదు అనుకుంటున్నాను. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నేను ఏదో ఒకటి తీసుకొస్తా అన్నారనమాట. ఏంటంటే కొంచెం బద్ధకంగా ఉందండి, ఈరోజు చేయలేకపోతున్నాను. కొంచెం ఇంకేంటంటే తప్పదు కదా అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను. మాదొక పొయ్యి మండట్లేదండి. హైలో పెడితే మాత్రం మండిది. సిమ్లో పెట్టేపాటికి ఏంటంటే ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది రిపేర్ చేద్దాం అనుకుంటే 1.5 hour పట్టిద్దని అన్నారు. అందుకోసం ఇంకా కుదరక చేపించడం లేదు. మాకు కుదిరినప్పుడు ఆ అంకుల్ కుదరట్లేదు.
అంకుల్ వస్తున్నప్పుడు మాకు కుదరట్లేదు అనమాట. కొంచెం అలాగా ఇంకా చేయించడానికి అయితే చేయించలే, కానీ చూసి ఏదో ఒక రోజైతే చేయించాలండి. ఇంకా దోశలు హైలో పెట్టిస్తే మార్చేస్తున్నావు ఏంటని చెప్పని అంటున్నారు. ఎందుకు మాటిస్తాను చూసుకో ఎలా ఉందని చెప్పి, తినేటప్పుడు తెలిసిద్దని చెప్పని అంటున్నాను. ఎప్పుడైనా సరే దోశలు వేసేటప్పుడు కొంచెం మరీ హైలో కాదు మరీ సిమ్లో కాదండి, మీడియంగా పెట్టుకుంటే కనుక దోశ చక్కగా కాలిద్దండి. సిమ్లో పెట్టేపాటికి ఏంటంటే దోశ తెల్లగా వచ్చేసిద్ది అనమాట. కొంచెం హైలోనే ఉంటుంది, గోల్డెన్ కలర్లో వచ్చేది దోశ కూడా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇది కూడా నేనైతే వేస్తాను. ఇంకా అన్నం కడిగి పెట్టేద్దాం అని చెప్పి రైస్ అయితే వేసేస్తున్నానండి. అన్నం వండేసేసి ఇంక పొయ్యి మీద పెట్టేసేసి అనుకోండి, ఇంక మా పనులు మేము చేసేసుకోవచ్చు. ఈలోపు అన్నం ఉడికిపోద్ది అనమాట. నేను అన్నం అయితే గెంజిగానే వంపేస్తానండి. నేను అట్టేసి రేయడం కూడా నాకు రాదు. గెంజి వంపితేనే వండి తింటున్నట్టేనే బాగుంటుందండి. మాకు అలాగే అలవాటు ఫస్ట్ నుంచి మా అమ్మగారు మాకు అలాగే అలవాటు చేస్తారనమాట. నేనైతే ఇంకా అలాగే తింటాను. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోతున్నారు, ఇంకా వెళ్ళిపోతారనమాట. టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. దోశలు ఎలా వేస్తున్నావు అని చెప్పని అంటున్నారు. బాగానే వేస్తాను, జ్యూస్ కట్ ప్లేట్ ఉందని చెప్పని అంటున్నాను. చూస్తా తినేటప్పుడు చెప్తాలని అంటున్నారు. నా మీద జోకులు వేస్తారండి పద్దాక అయినా. ఇదిగోండి వేసేస్తున్నాను. సరే వర్షం పడుతుంది మరి నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. నేను వెళ్ళేపడికి తగ్గిద్దులని చెప్పని అంటున్నాను. మేము అంటే వర్షం పడినా ఎలా కొట్ట కొంచెం చిరుగులు పడినా వెళ్ళిపోతాంలేండి. పిల్లలు తడవకుండా వెళ్ళిపోతే చాలు, ఇంక నేనంటే ఎలా కొట్టే వెళ్ళిపోతాను, ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళు తడవకుండా కొంచెం దగ్గరేలేండి ట్యూషన్ కూడా వాళ్ళకి తీసుకెళ్ళిపోతాను. తింటా ముక్క అన్నారు, నాకు వద్దు అని చెప్పాను అన్న నేను. ఇంకా ఆయన తిన్నారు. ఇంకా సర్లే చెప్పి బియ్యం కడిగేస్తా కదండి, ఎసరు పోసేస్తున్నాను అనమాట. పోసేసి దాంట్లో బియ్యంలో వాటర్ పోసేసి ఇంకా నేను పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా నేను కూడా గ్రీన్ టీ తాగుతానమాట. ఇంకా కూర్చుంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరనమాట. ఇంకా అందుకోసం అప్పుడు కూర్చొని తాగుతాను. ఇంకా చూడండి బియ్యంలో వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. అదిగోండి ఇంకా పచ్చడింకలు అయితే అయిపోయింది కదా, ఇంకా మిక్సీలో వేసేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా మిక్సీలో వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనుకోండి, తర్వాత వేసుకోవచ్చు అని చూస్తున్నాను. ఈయన పచ్చడి వద్దన్నారు కాబట్టి ఇంక నిదానంగా చేస్తాను అనమాట. అదే పచ్చడి కావాలంటే కానీ గౌగా చేస్తానమాట. ఆయన వద్దన్నారుగా ఇంక నిదానంగా చేస్తాను. ఒక్కోసారి కావాలని అంటారు, ఈరోజు వద్దులే నేను ఆ పచ్చడి తింటాలని చెప్పనన్నారు. మామిడికాయ పచ్చడి చేసుకుంటాను, ఇంక అందుకోసం ఇంక నిదానంగా చేసుకున్నాను. లేదు అంటే ఆయన వెళ్ళేపాటికి అది కూడా రెడీ అయిపోయి ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా చేసేస్తున్నాను. ఇంకా ఆ గ్రీన్ టీ ఉన్నాయో చల్లారిపోయినాయో నాకు అర్థం కావట్లేదు, అసలు వేడిగా ఉండేయో లేవో తెలియదండి. చూసేపాటికి ఇంకా తాగుదాం అనుకుంటా. నాకేంటంటే మార్నింగ్ పూట టీ తాగడం ఇదివరకు అలవాటండి బాగా, మా అమ్మగారు ఉన్నప్పుడైతే పెట్టేవాళ్ళు. ఇంకా నేను కూడా పెట్టుకొని తాగుతూ ఉండేదాన్ని. కొంచెం తాగడం మానేశాను. మార్నింగే టీ తాగడం వల్ల గ్యాస్ ఒకటి వస్తుంది, ఇప్పుడు ఆగోట్లేదు హెల్త్ కూడా. అందుకోసం ఇంకా మానేశానండి. ఇంకా లేకుండానే అందుకనే ఫస్ట్ ఇంకా నేను ఇది గ్రీన్ టీ తాగుతానండి. గ్రీన్ టీ మాత్రం లేకుండానే తాగుతాను. ఇంక సర్లే అని చెప్పి తాగినాక పని చేసుకుందాం అనుకుంటే, కానీ ఏంటంటే వేడిగా ఉంటాయి కదా, మళ్ళీ అది తాగేలోపు ఈ పనులన్నీ అవుతాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటా ఉంటాను. ఒకసారి అయితే చల్లగా అయిపోతాయండి. ఇంకా తప్పదు కదా తాగేయడం. ఇంకా చల్లగా అయిపోయినా సరే ఇదిగోండి ఇప్పుడు తాగుతున్నాను అనమాట. బయట వర్షాన్ని చూస్తూ అలాగ తాగుదాం అని చెప్పి అటు ఇటు చూస్తున్నాను. ఇంకా ఇదిగోండి వర్షం అయితే ఇలా పడుతుంది అనమాట. పెద్దగానే పడుతుంది వర్షం అయితే, చూడండి బాగా పెద్దదైంది. నేను చెప్పాను ఈ నెల్లే పడి పెద్ద వర్షం పడిద్ది అని, చూద్దాం. నేను ఇంకా బయటికి రాలేదు, ఇంకా పెద్దది పడిద్ది ఎలా పడిద్దో. వర్షం పెద్దది పడుతుంది, నువ్వు ఎలా వెళ్తావు చూడు అని చెప్పాను అంటున్నాను. ఆయన అవునా నిజమైన పెద్దది పడుతుంది అన్నారు. అవును చూస్తే వెళ్ళి కావాలంటే అన్నాను. సర్లే అని చెప్పి ఇంకా నేనైతే పనులు చేసుకున్నాను అనమాట. బాగా వర్షం పడుతుంది, అదే ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వర్షం అయితే బాగా పడుతుందండి అని చెప్తున్నాను. చూడండి అలా వర్షం పడితే మాత్రం అలా వేడిగా గ్రీన్ టీ తాగితే చాలా బాగుందండి. కొంచెం అటు ఇటు అయిపోయిందండి. ఇంకా ఈయనైతే రెడీ అయ్యి వెళ్తారనమాట. ఇంకా అదిగోండి వెళ్తున్నారు ఇంకా బయలుదేరి. ఈయన వెళ్ళేపాటికి ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే పచ్చడిలో జీలకర్ర వేసానండి, కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుందని చెప్పి మిక్సీ పట్టేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా మిక్సీకి వేసేస్తున్న పచ్చడి. ఇంట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. వేరుశనగలు పచ్చడి మాత్రం టేస్టీగా ఉంటుంది.
బయటది కూడా అంత టేస్ట్ అనిపించదు. కానీ టిఫిన్లు బయట నుంచి తెచ్చుకున్న ఒక్కొక్క రోజు అయితే బాగుంటుంది కానండి, ఒక్కో రోజు అసలు బాగానే బాగోదు. వేడిగా తింటే పర్లేదులేండి, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు లెగుస్తారో తెలియదుగా మనకి, చల్లారిపోతూ ఉంటుంది, బాగోదు. అంతకుముందు ఇక్కడే తీసుకొచ్చుకున్నాం. స్కూల్ ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి బయట ఇక్కడ చిన్న గారెలు వేస్తారు, బాగానే ఉంటాయండి. ఇంకా నేను బయట నుంచి కొంచెం తక్కువ ఇప్పుడు మానేస్తానండి, ఎక్కువగా తెప్పించట్లేదు బయట నుంచి, టిఫిన్ బాగోట్లేదని చెప్పి. ఇంకా ఈయన అన్నీ ఎదుక్కుంటారనమాట వెళ్ళే ముందు. అన్నీ ఈయన వెళ్తున్నారు కాబట్టి వర్షం పెద్దగా పడుతుంది చిన్నగా పడుతుంది, ఇదిగోండి గొడుగు అయితే వేసుకున్నారనమాట. వర్షం అయితే పెద్ద పడుతుంది. నా వెహికల్ తీసుకుని వెళ్తున్నారనమాట ఈరోజు, ఎందుకంటే నెంబర్ ప్లేట్ వేయించాలండి, అందుకోసం ఇంకా నాది తీసుకుని వెళ్తున్నారనమాట. ఇద్దరిది సేమ్ నెంబరే వేపిస్తున్నారండి. ఇంకా వర్షం పడుతుంది, నేను నవ్వుతున్నాను కదా అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇంకా నేను అన్నాను వెళ్ళేపటి పెద్ద వర్షమే పడిద్ది అని చెప్పి, అదే పడుతుంది. ఇంకా ఎప్పుడు అంతేనండి, ఆయన వెళ్ళేటప్పుడు పెద్ద వర్షమే పడిద్ది, ఇంట్లో ఉన్నంతసేపు ఏమో చిన్న వర్షం పడిద్ది. ఇంక పిల్లలు పడుకున్నారు, ఇంకా లెగుస్తారు. మా చిన్న పాప పిలుస్తుందండి నన్ను, మమ్మీ మమ్మీ అని చెప్పి. సర్లే ఇంకా దాని దగ్గరికి వెళ్తే ఇప్పుడు నన్ను వదలదులే అని చెప్పి తాలింపు వేసేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను అనమాట. పచ్చడి తాలింపు వేసేటప్పుడు మాత్రం నాకు మాత్రం చాలా దూరంగా ఉంటానండి. కరివేపాకు వేసేటప్పుడు మాత్రం అసలు చూడండి, అది నాకు ఎంత భయం ఏంటి బాబు, ఎగురుతూ ఉంటుంది. నేను వచ్చేస్తాను, తాలింపు అలా వేసేసి ఇలా వచ్చేస్తానండి, పక్కకి మాత్రం అక్కడ ఉండను. అదిగోండి ఇంకా మా బుడ్డది ఇంకా లేచిపోతుంది అనమాట, పిలుస్తుంది నాకు తెలిసి. ఇంక నేను ఏంటంటే కొంచెంసేపు ఆగి వెళ్దామని చెప్పని అనుకుంటున్నాను, మళ్ళీ వినిపిస్తే రారా అని అంటది. ఇంకా అందుకోసం ఇంకా అతనైతే ఇంక లేచిపోద్ది, కోపం వస్తుంది చూడండి. తను ఏమంటుందో, నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు మమ్మీ అని అంటది అనమాట. కదులుతుందండి లోపల, అదిగో దిండు నాకు కనిపిస్తుంది అక్కడ. నేను ఎందుకు రాలేదు మమ్మీ అని అంటే దాన్ని సవద్దీలేవండి బాబు, అసలు బదులాడుతూ ఉండాలి. ఇంకా దాన్ని మాత్రం అది లేకంగానే నా దగ్గరికే వచ్చేసి ఉంటుందండి. ఇంకా ఎందుకు రాలేదు మమ్మీ అది ఇది అని చెప్పానంటది. ఇంకా కూర్చున్నానండి నేను, ఇంకా కూర్చునేపాటికి ఇంకా అదిగోండి లేసింది చూసారా. నువ్వు ఎందుకు రాలేదు మమ్మీ, నేను పిలిచాను నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదని చెప్పని అడుగుతుందనమాట. నువ్వే వస్తావు అని చెప్పి చూస్తున్నాను రా అని చెప్పని అన్నాను అనమాట. అలిగావా ఏంటని చెప్పని అన్నా. అవును నువ్వు రాలేదు నాకు, నేను ఎన్నిసార్లు పిలిచాను నిన్నని చెప్పని అంటుంది. అది పాపం ఇటు తిరుగు, సరే అయితే అందరికీ హాయ్ చెప్పమ్మా అని చెప్పన్నాను. నేను తిరగను మమ్మీ అని చెప్పింది. ఒక్కసారి తిరిగమ్మా అని చెప్పని అన్నాను. అది తిరిగి చూడండి అసలు తిరిగి అలా తిరిగేస్తుంది. అందరికీ హాయ్ చెప్పమ్మా అని చెప్పని అన్నాను అనమాట. నువ్వు ఎందుకు రాదు ముందు ఫస్ట్ అది చెప్పని చెప్పాను. సరే ఒకసారి అందరికీ హాయ్ చెప్పి తిరిగి అమ్మా అని చెప్పని అన్నాను అనమాట. తిరుగు తల్లి అని చెప్పి బతులాడితే అప్పుడు ఇంకా తిరిగింది చూడండి, ఇదిగోండి ఇంకా హాయ్ చెప్పమంటే. ఇంకా అదనమాట, తను ఏంటంటే బుజ్జగించాలి బాగా ఇష్టం అసలు పాపం. లేకంగానే ఇంకా నా దగ్గరికి అలా వచ్చేసిద్ది అనమాట. ఇదిగో అందరికి హాయ్ చెప్పు తిరిగి ముద్దు పెడుతుంది చూడండి నాకు తిరగమనంటే. ఇంకా అలా కొంచెం కూర్చోవాలండి తనతో. ఇంకా ఒక్కొక్కసారి పాపం కుదరదు, పని చేసుకుంటూ ఉంటే పాపం వచ్చి కూర్చుంటే వాళ్ళని ఏంటోలా అనిపించిద్దండి. ఇంకా అందుకోసం వాళ్ళు లేక ముందే పని చేసేసుకుంటాను అనమాట. మా పెద్దది కూడా లేచిపోయిందండి, మాటలు వినిపిస్తుంది. ఇంకా అది కూడా వచ్చిద్ది చూడండి, ఇంకా రావడమే సీరియస్గా ఉంటుంది అది. మా బుడ్డ చూడండి స్మైల్ ఫేస్ అనమాట. ఇంకా అలా అక్క లేసిద్ది. ఇంకా అలా అక్క వస్తే మాత్రం నా దగ్గర ఊరుకోదండి, తినే నా దగ్గర ఉండాలని అంటది. వాళ్ళ అక్క నా దగ్గర కూర్చున్నా ఊరుకోదనమాట. అది కూడా లేసింది మా పెద్దది చూడండి, సీరియస్ కూడా వర్షం పడుతుందని చెప్తుంది అనమాట వాళ్ళ అక్కకి. చూస్తుంది చూడండి, పుష్పలాగా ఇలా అంటుంది అసలు. అందరికి హాయ్ చెప్పంటే నిద్రపత్తులని హాయ్ అని చెప్తుంది అనమాట. వచ్చేసి నా దగ్గర పాపం నా ఒళ్ళో కూర్చుంది, బొడ్డది ఊరుకోలేదని లెగు అని చెప్పినంది అనమాట. ఇంకా సరే పక్కన కూర్చుంది పాపం. తనని కూడా పాపం హక్ చేసుకున్నా నేను. బుడ్డదాన్ని ముద్దాడ బద్దానికి తెలిసండి పాపం, అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే బుడ్డది ఊరుకోదు కదా అని చెప్పి. మొత్తానికైతే బ్రష్ చేస్తారు అయిపోయిందండి, దోశలు అయితే వేస్తాను. ఇదిగోండి అలిగింది అనమాట మా పెద్దది మాత్రం. ఇంకా అంటే నేను కోపడ్డాలండి తన మీద, అందుకోసం పాపం అలిగింది అనమాట. సరే నాకు కోపం లేదు అమ్మ, తినలే అమ్మ అని చెప్పి సారీ చెప్పాను. ఇంకా సర్లే తింటాలని చెప్పాను, ఎందుకంటే దాని కోపం ఎక్కువండి. బుడ్డది మాత్రం పెట్టాను పాపం, ఒక పట్టు ముక్క తినింది, ఎక్కువ తినలేదండి, 4 ముక్కలేమో తినింది అంతే. ఆకలి లేదు మమ్మీ అని చెప్పానంది. సర్లే అని చెప్పి వాళ్ళతో పాటు నేను తిన్న. పెద్దది మాత్రం అలుగుతానే కూర్చుంది. సారీ అని చెప్పాను కదా తినరా అని చెప్పాను అన్నాను. అయినా సరే చూడండి అలా కూర్చుని ఇంకా తింటుంది. ఇంకా నేను కూడా తినేస్తున్నానండి. ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోవాలండి, ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అందుకే గౌగా కానిచ్చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్